యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే మహాగారు. నమస్తే ఉష. చాలామంది ఆడవాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ మ్యారేజ్ డెలివరీస్ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటికి సంబంధించి మనం ఏ విధంగా హోలిస్టిక్ త్రూ రివర్స్ చేయొచ్చు అంటాం. అండ్ దాంతోపాటు తెలియకుండా సైకలాజికల్గా కొంత డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెగిటివ్ థాట్స్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఆ నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేయాలంటే మన గ్రాటిట్యూడ్ సిరీస్లో ఏ విధంగా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం? మీరు అన్నట్టు ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. అంటే ఫ్రమ్ ద డే మెచ్యూర్ దగ్గర నుంచి ఆఫ్టర్ మెనోపాజ్ వరకు ప్రతి ఆడవాళ్ళు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమే. సో ఈ వీటిల్లో అన్నిటికన్నా మనం పీసీఓడి మాట్లాడుకున్నాం, థైరాయిడ్ మాట్లాడుకున్నాము, తర్వాత ఎర్లీ ప్యూబర్టీ, ఇలా చాలా వీడియోస్ చేసాం. ఎండోమెట్రియోసిస్, ఇది ఎండోమెట్రియోసిస్ అంటే ఇది కూడా ఇట్స్ లైక్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ. ఇది కూడా ఒక రీజన్. ఇది ఒక ఎండోమెట్రియోసిస్ అన్నది కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక రీజన్ అవుతుంది. ఎండోమెట్రియోసిస్ అన్నది ఏ ఏజ్ వాళ్ళకి వస్తుందంటే 15 years నుంచి ఎవరైతే మెచ్యూర్ ఉంటారో, నెక్స్ట్ 55 years వరకు ఎవరైతే టిల్ టు ద డేట్ మనకి మెనోపాజ్ రాకముందు వరకు ఎంతవైతే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే వాళ్ళలో ఈ ఎండోమెట్రియోసిస్ అన్న ప్రాబ్లం చూస్తాం. అసలు ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే, మన ప్రతి నెల మనకి ఏదైతే గర్భాశయాన్ని గోడలు ఉంటాయో వాటిల్ని టిష్యూస్ ఫామ్ అవుతాయి, ఎండోమెట్రియం అంటాం. ఎండోమెట్రియంలో గర్భాశయంలో ఏవైతే గోడలు ఫామ్ అయితే ఆ టిష్యూస్ మనకి అండం స్పర్మ్ ఎప్పుడైతే వెళ్తుందో అది ఓవలేషన్ జరిగి జైగోట్ అన్నది ఫామ్ అవుతుంది. అక్కడ మనకి పిండం అన్నది ఏర్పడుతుంది. ఎప్పుడైతే లేదో అది మనకి పీరియడ్స్ రూపంలో బయట వస్తుంది. బట్ ఆ టిష్యూస్ అన్నవి ఏవైతే ఈ ఎండోమెట్రియోసిస్ అంటే గర్భాశయాన్ని గోడలుగా అంటుకొని ప్రతి నెల ఏదైతే మనకి టిష్యూస్ కింద ఫామ్ అవుతాయో ఆ టిష్యూస్ ఆ గోడలు కాకుండా బయట అవుట్ సైడ్ ఆఫ్ ద ఎండోమెట్రియంకి ఎక్కడైతే పెరుగుతాయో దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటమాట. ఆ షెడ్డింగ్ ఎలా ఉంటుందంటే పీరియడ్స్ వచ్చేటప్పుడు పెయిన్ఫుల్ పీరియడ్స్ అన్నమాట. ఎంత పెయిన్ఫుల్ అంటే ఇంకా తట్టుకోలేరు అన్నమాట. ఇంకేదైనా చేసేస్తే బాగుండు అన్న అంత పెయిన్ఫుల్గా ఉంటాయి. పీసీఓడి పెయిన్స్ కన్నా వీటన్నిటికన్నా చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. అది కేవలం అనుభవించిన వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. వీళ్ళలో కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది అండ్ పెయిన్ డ్యూరింగ్ ద సెక్స్ అండ్ నెక్స్ట్ హెవీ బ్లీడింగ్. ఇంకా 25 days షార్టర్ సైకిల్ ఉంటుంది, లేకపోతే పీరియడ్స్ వస్తే లాంగర్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి బ్లీడింగ్ కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్లోటింగ్ ఆఫ్ ద స్టమక్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్లో ఇప్పుడున్న ఆడవాళ్ళలో చూస్తున్న మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది IBS, ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే వాళ్ళు ఏదైనా తింటే వెంటనే వాష్రూమ్కి వెళ్ళాల్సిందే. ఎయిదర్ దే ఆర్ కాన్స్టిపేటెడ్, అయితే మోషన్ అవ్వదు, లేకపోతే ఫుల్గా డైరియాలా ఉంటారన్నమాట. సో దీన్ని వాళ్ళకి ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందంటే ఎంత పెయిన్ అయితే వాళ్ళు బేర్ చేస్తారో లోవర్ అబ్డామినల్లో, ఈవెన్ స్టూల్ పాస్ చేసేటప్పుడు కూడా అంతే భయంకరమైన పెయిన్ చేస్తారు. కొంతమందికి అయితే ఎండోమెట్రియోసిస్లో ఆపరేషన్ చేసి కొంతమంది కొన్ని తీసినా కూడా కొంతమందికి యూట్రస్ రిమూవ్ చేయాల్సిన అవకాశం కూడా ఒక్కోసారి వస్తుంటుంది అన్నమాట. బట్ అలాంటివి ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా హోలిస్టికల్గా మీరు ఏమైతే సజెషన్స్ ఇస్తారో అని అడిగారు కాబట్టి, బట్ మన లైఫ్ స్టైల్ మనం అన్నీ చూస్తామని చెప్పాం, 7 areas చూస్తామన్నాం కాబట్టి ప్రతిదీ ఇంక్లూడ్ చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్ ఏంటి, ఎంతవరకు మనం కరెక్ట్గా ఉన్నాము, బేసిక్గా మన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మన ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, మన ఎమోషనల్ హెల్త్ ఏంటంటే బేసిక్గా ఈ 3 cornersని ఫస్ట్ మేము చెక్ చేస్తాం ఎవరైతే మా దగ్గరకు వస్తారో వాళ్ళలోని. సో వాళ్ళ ఎమోషనల్ హెల్త్ గురించి వచ్చేసేటప్పటికి అది లాస్ట్ మాట్లాడు. ఫిజికల్గా వాళ్ళు కాన్స్టిపేటెడా, డయేరియా ఉందా లేదా అని. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఈ రోజుల్లో ఆడవాళ్ళకి చాలా కామన్ అయిపోయింది, ఏదర్ డ్యూ టు ద ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ డ్యూ టు ద లైఫ్ స్టైల్. వాళ్ళు అది కరెక్ట్ చేసుకోగలిగితే లైఫ్ స్టైల్లో ఫస్ట్ మనం ఫుడ్ని కరెక్ట్ చేసుకోవాలి. ఫుడ్ని ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటామో హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది, ఎందువల్ల వస్తుంది అని అంటే ఇది జెనెటికా లేకపోతే ఇంకేమైనా అని చాలామందికి ఎండోమెట్రియోసిస్ అని దేనివల్ల వస్తుంది అనేది ఇది జెనెటిక్ కాదు, డ్యూ టు ద లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే వస్తుంది ఎక్కువ ఇది. అండ్ ఇది ఎవరికి వస్తుంది అంటే ఎవరికి వస్తుంది అంటే ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల అన్నదని ఒక ఫ్యాక్టర్ అయితే, ఎవరైతే ఎర్లీ ప్యూబర్టీ బిఫోర్ 11 మెచ్యూర్ అవుతారో వాళ్ళకి మాత్రం దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద ఎండోమెట్రియోసిస్. దెర్ ఇస్ అ ఛాన్స్. అంటే 50% ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్ వల్లే వస్తుంది, 50 to 60% లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా, జనరల్గా ఆడవాళ్ళకు మాకున్న టైంలో మేము మేనేజ్ చేసుకోలేకపోతున్నాం, ఫిజికల్గా యాక్టివ్గా ఉండలేకపోతున్నాము, మాకున్న ఎక్సర్సైజ్. కొంతమంది అయితే ఇంట్లో పని చేస్తున్నాం కదా అది సరిపోద్దు కదా ఫిజికల్ యాక్టివిటీ కింద అని అంటారు. బట్ ఇవన్నీ కరెక్ట్ కాదు. మనం ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కరెక్ట్ కాదు. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఓవరాల్ ఆఫ్ ద డే మీరు యాక్టివ్గా ఉండాలి.
ఒక గంట పని చేసి మనం ఒక 3 hours 4 hours 5 hours చేసి కూర్చుని పోతాం. దట్ ఈస్ నాట్ ద ఫిజికల్ యాక్టివ్. ఫిజికల్లీ యాక్టివ్ మీన్స్ త్రూ అవుట్ ద డే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 3 hours కూర్చున్నారు, ఒక 1 hour హాఫ్ అన్ అవర్ మీకు మీరు పని కల్పించుకొని మీరు ఇంట్లో తిరుగుతూ ఉండాలి. లేకపోతే వర్కింగ్ ఏరియాలో ఉన్నా కూడా మీకు మీరు టైం కల్పించుకొని తిరుగుతూ ఉండాలి. ఇలా చూసుకుంటున్నామా లేదా? ఫుడ్ తీసుకునేటప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎంతవరకు ఉంటుంది? కాన్స్టిపేషన్ ప్రాబ్లం నాకు ఉంది అని అనుకుంటే దాన్ని క్లియర్ చేయాలి. కాన్స్టిపేషన్ ఇట్ ఇండికేటింగ్ ఇట్ ఈస్ అ కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఒక లాక్సేటివ్ ఏదైతే మోషన్ అవ్వడానికి లాక్సేటివ్స్ ఇస్తారో ఆ లాక్సేటివ్స్ తీసుకుంటే అయిపోతుంది కదా, దాన్ని ఎందుకు పెద్ద ప్రాబ్లం కింద చూసుకోవాలి. బట్ కాన్స్టిపేషన్ ఈజ్ ద రూట్ కాజ్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు టూల్ పాస్ చేయకపోతే లోపల ఏమవుతుంది అంటే అది ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ ఎప్పుడైతుందో అది మీరు ఏమనుకుంటున్నారంటే ఓన్లీ పాస్ అవ్వట్లేదు టూల్ అనుకుంటున్నారు. బట్ దట్ లీడ్స్ టు ద హార్మోన్స్. ఏ హార్మోన్ కంటే ఈస్ట్రోజన్ డామినెన్స్. ఎండోమెట్రియోసిస్ వచ్చేదే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. దాంట్లో ఈస్ట్రోజన్ డామినెన్స్ అంటే ఈస్ట్రోజన్ తక్కువైపోవడం కాదు, ఈస్ట్రోజన్ ఎక్కువైపోవడం. వెన్ యూ డోంట్ పాస్ ద టూల్, ఒక ఉమెన్ ఎక్కువ ఈస్ట్రోజన్ దేంట్లోంచి బయటికి పంపించగలుగుతారంటే స్వెట్ ద్వారా, యూరిన్ ద్వారా, మీ యొక్క పూప్ ద్వారా, ఏదైతే టూల్ ద్వారా పంపించగలుగుతారు. అంతకన్నా తప్ప అది ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే మీరు డైలీ రొటీన్కి వెళ్ళరో అది లోపల ఎక్కువైపోతుంది. ఈ ఇంపాక్ట్ ఎక్కడ చూపిస్తుంది అంటే లివర్ మీద చూపిస్తుంది. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఒక ఈస్ట్రోజన్ డామినెన్స్ దగ్గర నుంచి ఇంకా దానివల్ల ఏమవుతుందంటే ఒక మనిషి కాన్స్టిపేటెడ్గా ఉండేటప్పుడు వాళ్ళ స్ట్రెస్ కానీ వాళ్ళ యాంగ్జైటీ కానీ వాళ్ళ కంప్లీట్ బిహేవియర్ ఆఫ్ ద పర్సనే మారిపోతుంది. వాళ్ళు చాలా చిరాగ్గా ఉంటారు. దే కాంట్ కంటిన్యూ. దే థింక్ దట్ పర్వాలేదులే ఇది ఒక్కటే లాక్సేటివ్ తీసుకుంటే. బట్ ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాల్సింది అది. మనకి ఎప్పుడైతే పెయిన్ఫుల్ పీరియడ్స్ అనిపిస్తున్నాయి, హెవీ బ్లీడింగ్ ఉందో అప్పుడు అలర్ట్ అవ్వాల్సిన ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం చూసుకోవాల్సిన ఫిజికల్ ఆర్ ఫుడ్ హ్యాబిట్ చేంజ్ వచ్చేటప్పటికి ఇది కంపల్సరీగా గ్రీన్స్ పెట్టుకోవాలి, ఫ్రూట్స్ తినాలి, హైడ్రేట్ అవ్వాలి. దానికి కావాల్సినవి ఏవైతే ఫుడ్ దాని రైట్ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. అండ్ కమింగ్ టు ద ఎమోషనల్ వెల్నెస్, ఆడవాళ్ళకి చాలా లోపల హోల్డింగ్స్ అనేవి చాలా ఉంటాయి. కొంతమంది అందరూ ఓపెన్గా షేర్ చేయలేరు. షేర్ చేస్తే ఏమనుకుంటారని చాలామంది ఎనీ ఇష్యూస్. బట్ ఎమోషనల్ వెల్నెస్ వచ్చేసరికి వాళ్ళకి వీటితో పాటు ఇవి కూడా యాడ్ అయినాయి అనుకోండి. హెల్త్ బాగాలేపోయేసరికి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను హెల్దీగా ఉంటేనే కదా నా ఫ్యామిలీ హెల్దీగా ఉండేది అని చాలా ఆలోచనలు వస్తాయి. అలాంటప్పుడు కామ్ డౌన్ అవ్వమని మనం చెప్పలేము. సో మనం ఎలా అంటే ప్రతిసారి కూడా ఎప్పుడైతే పీరియడ్స్ వస్తాయో అప్పుడు ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ యాక్సెప్టింగ్ ద పెయిన్, ఐఎమ్ లివింగ్ వెరీ హ్యాపీ. ఓకే. ఐఎమ్ యాక్సెప్టింగ్ ద పెయిన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ యాక్సెప్టింగ్ ద పెయిన్, ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఎప్పుడైతే అలా 11 times చాంట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు అఫర్మ్ అంటే మైండ్ని సబ్కాన్షియస్గా ఫీడ్ చేసుకుంటున్నాం. యూఆర్ యాక్సెప్టింగ్ ద పెయిన్. ఈ పెయిన్ అందరికీ రాదు. ఆ పెయిన్ బేర్ చేయగల కెపాసిటీ నీకు మాత్రమే ఉంది కాబట్టి దేవుడు అది నీకు ఇచ్చాడు. ఆడవాళ్ళు తట్టుకున్నంత పెయిన్ మగవాళ్ళు తట్టుకోలేరు. సో ఏదైనా అండ్ నెక్స్ట్ ఇలా అనుకొని మనం అఫర్మ్ చేసుకొని దీంట్లో మనం కొన్ని మార్పులు చేర్పులు మన లైఫ్ స్టైల్లో కానీ, మన ఆలోచన విధానంలో కానీ, మనం తినే తిండిలో కానీ, మన ఫిజికల్ యాక్టివిటీలో కానీ ఏదైతే మన మార్పులు తెచ్చుకుంటామో ఖచ్చితంగా 50% అన్నది అంటే 100% మనకొద్దు. కొంచెం ఒక మంత్ పెయిన్ వచ్చినట్టు నెక్స్ట్ మంత్ కొంచెం తగ్గినా కూడా వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు 25 days బ్లీడింగ్ అవుతుంది. అట్లీస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్ ఫర్ 5 days ఫర్ నెక్స్ట్ మంత్, హౌ యూ ఫీల్? చాలా హ్యాపీగా ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది. మెంటల్ ఇంపాక్ట్ అనేది ఫిజికల్ దాని మీద ఆబ్వియస్లీ ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది. సో అందుకు మెంటల్గా ట్రైన్ అప్ అవ్వాలి. సబ్కాన్షియస్ ఫీడింగ్ అన్నది ఎప్పుడు ఉండాలి. ద రైట్ వే యూ హ్యావ్ టు ఫీడ్ ద సబ్కాన్షియస్ మైండ్. మనం ఏదైతే చూస్తామో అదే చేస్తాము, ఏదైతే మనం అన్నీ చూస్తున్నామో అదే మన రియాలిటీ అని. సో ఎప్పుడైతే మనకి ఎండోమెట్రియోసిస్లో ఏదైతే పెయిన్ వస్తుందో ఆ పెయిన్లో ఇలా చాంట్ చేసుకోవడం వల్ల దే కెన్ రిలీవ్ ఫ్రమ్ ద పెయిన్. సో ఎవరైతే ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారో ఎస్పెషల్లీ ఆడపిల్లలకి సంబంధించి క్లాస్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టుగానే కొన్ని అఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ మీ గైడెన్స్ ఉంటుంటుంది. హోలిస్టిక్ త్రూ 7 areas నుంచి కూడా మీరు కవర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఉంటుంది 3 days క్లాస్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయడం వల్ల, వాట్సాప్ చేయడం వల్ల అసలు క్లాస్ ఏంటి, ఎలా డీటెయిలింగ్గా వెళ్తారు ఏంటి అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఉషా, థ్యాంక్ యూ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ క్లాస్కి సంబంధించి మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మేము హోలిస్టిక్ త్రూ వీటిని క్యూర్ చేసుకోవాలనుకుంటున్నాం, రివర్స్ చేసుకోవాలనుకుంటున్నాం, కొన్ని అఫర్మేషన్స్ తీసుకోవాలనుకుంటున్నాం అని మీరు కనుక అనుకుంటే అండ్ దాంతోపాటు గ్రాటిట్యూడ్ టెక్నిక్స్కి సంబంధించి టెక్నిక్స్ కూడా మహా గారు నేర్పించడం జరుగుతుంది. ఎవరైనా ఈ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహా గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.